ఒకతను షాప్కి వెళ్తాడు అనమాట షూ కొనడానికి. సరే నచ్చిన షూ తీసుకుంటే సెలెక్ట్ చేస్తాడు. బిల్ పేమెంట్ చేసే టైంకి అతని దగ్గర పర్స్ ఉండదు. ఓనర్తో ఇదే చెప్తాడు, నా దగ్గర పర్స్ మిస్ అయింది, రేపు మార్నింగ్ వచ్చి ఇస్తాను, ఒకవేళ షూ ఇస్తే తీసుకెళ్తా అంటాడు. సో షాప్ అతను ఓకే సార్ అని తీసుకెళ్ళండి అంటాడు. ఆ షాప్ ఓనర్ బ్యాగ్ షూ ఇచ్చేస్తాడు అనమాట. ఇంటికి వెళ్ళి ఇతను చూడగానే అక్కడ ఒక షూ సైజు 7, ఇంకొకటి 8 ఉంటుంది అనమాట. ఈ కస్టమర్కి ఇది వేరే సైజ్ ఇచ్చాడు, నాకు సెట్ కాదు అని చెప్పి రిటర్న్ మళ్ళీ వస్తాడు షాప్కి. సార్ నాకు ఒకటి సైజ్ 7, ఇంకోటి 8 ఇచ్చారు, నాకు సెట్ కాదు అంటే, అవునా సార్, సారీ సార్ అని చెప్పి చేంజ్ చేసి ఇస్తాడు. అప్పుడు అతను నా దగ్గర డబ్బులు లేవు మళ్ళీ అని చెప్పడానికి ఛాన్స్ లేదు కస్టమర్. సో వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొచ్చింటాడు, సో డబ్బులు కడతాడు, సో అతన్ని ఐటెం తీసుకెళ్తాడు షూ. ఇక్కడ ఎవరు అంటే ఇదంతా స్టోరీకి మార్వాడి ప్లాన్, స్ట్రాటజీ. షూని ఊరికి ఇవ్వలేదు, తన పేమెంట్ అంటే తన డబ్బులు వదులుకోలేదు. సో ఇలాగ ఆలోచిస్తారు అనమాట. ఎవరైతే ఏముంది బిజినెస్ ఐడియాస్ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలంతే. సో వాళ్ళది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇలా ఉంటుంది. సో చూసారుగా స్టోరీ ఎలా ఉంది? కామెంట్, షేర్ అండ్ లైక్. జై హింద్.